కాన్వెక్స్ లెన్స్ మరియు కాన్కేవ్ లెన్సెస్లో ఇమేజెస్ ఫార్మేషన్కి సంబంధించినటువంటి ల్యాబ్ యాక్టివిటీ ఇది. 10 సెంటీమీటర్స్ ఫోకల్ లెంగ్త్ కలిగినటువంటి కాన్వెక్స్ లెన్స్ని తీసుకున్నాను. అందుకోసం నేను ఒక వైట్ పేపర్ని తీసుకుని అందులో ప్రతి 2 బిందువుల మధ్య 10 సెంటీమీటర్స్ డిఫరెన్స్ ఉండే విధంగా 5 వర్టికల్ పాయింట్స్ని నోట్ చేస్తున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి. 0 to 10, 10 to 20 అలా. ఇప్పుడు ఆ 5 వర్టికల్ పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేశాను. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో మధ్య బిందువు మనకి ఓ ఆప్టిక్ సెంటర్. దీనికి లెఫ్ట్ సైడు F1 మరియు 2F1ని నోట్ చేస్తున్నాను. తర్వాత రైట్ సైడు F2 మరియు 2F2గా నోట్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ఒక కాన్వెక్స్ లెన్స్ ఇది. ఈ కాన్వెక్స్ లెన్స్ని వి స్టాండ్ పైన అమర్చడం జరుగుతున్నది. కరెక్ట్గా మధ్య బిందువు ఓ ఆప్టిక్ సెంటర్ ఓ వద్ద వి స్టాండ్ని అమర్చడం జరిగింది. ఆబ్జెక్ట్గా ఒక క్యాండిల్ని తీసుకున్నాను. క్యాండిల్ని వెలిగించడం జరుగుతున్నది. క్యాండిల్ అంటే ఆబ్జెక్ట్ ఫస్ట్ పొజిషన్ బియాండ్ 2F1 అంటే 2F1కి అవతల ఉంచినప్పుడు మనకి ఇమేజ్ అనేది F2కి 2F2కి మధ్యలో ఏర్పడుతున్నది. ఇన్వర్టెడ్ ఇమేజ్ డిమినిష్డ్ స్మాల్ సైజులో ఏర్పడుతున్నది మరియు రియల్ ఇమేజ్ అన్నమాట. తర్వాత ఆబ్జెక్ట్ని నెమ్మదిగా 2F1 పైన ఉంచినప్పుడు ఇమేజ్ కూడా 2F2 పైనే సేమ్ సైజులో ఇన్వర్టెడ్ అండ్ రియల్ ఇమేజ్ని ఏర్పడడం జరుగుతున్నది. తర్వాత ఆబ్జెక్ట్ని నెమ్మదిగా 2F1కి F1కి మధ్యలో ఉంచినప్పుడు ఇమేజ్ ఎలా ఏర్పడుతుందో గమనించండి. ఆబ్జెక్ట్ని నెమ్మదిగా F1 2F1 మధ్యలో జరపడం జరిగింది. ఇమేజ్ అనేది మనకి బియాండ్ 2F2కి అవతల ఇన్వర్టెడ్ మరియు ఎన్లార్జ్డ్ ఇమేజ్ రియల్ ఇమేజ్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నది. నెక్స్ట్ పొజిషన్ ఆబ్జెక్ట్ని F1 వద్ద ఉంచాలి. అప్పుడు ఇమేజ్ మనకి ఇన్ఫినిటీలో ఏర్పడుతుంది కాబట్టి ఆ ప్రయోగం ఇక్కడ చూపడం లేదు. తర్వాత F1కి ఆప్టిక్ సెంటర్ ఓకి మధ్యలో ఆబ్జెక్ట్ని ఉంచినప్పుడు మనకి ఇమేజ్ లెన్స్లోనే ఎన్లార్జ్డ్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ మనకి ఏర్పడుతున్నది. ఇది కాన్వెక్స్ లెన్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీ. తర్వాత ఒక కాన్కేవ్ లెన్స్ తీసుకున్నాను. ఈ కాన్కేవ్ లెన్స్ని వి స్టాండ్పై ఉంచడం జరిగింది. ఇప్పుడు ఆబ్జెక్ట్ని డిఫరెంట్ పొజిషన్లో ఉంచినప్పుడు మనకి ఇమేజ్ స్క్రీన్ మీద ఏర్పడడం లేదు. లెన్స్లోనే ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తే ఎరెక్టెడ్ డిమినిష్డ్ ఇమేజ్ మనకి లెన్స్లోనే కనిపిస్తున్నది. ఇది వర్చువల్ ఇమేజ్. ఆబ్జెక్ట్ పొజిషన్ మార్చిన ఇమేజ్ అలాగే ఎరెక్టెడ్ అండ్ డిమినిష్డ్ వర్చువల్ ఇమేజ్గానే మనకి ఏర్పడడం జరుగుతున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.